అవని ఎటో పోతాను. అయ్యో బియ్యానికి పోతున్నా. నాకు చెప్తే నేను చెప్తారా కూరగాయలు ఇవన్నీ చెప్తుంది. అరే మొన్న రాత్రి ఆమె దగ్గర పోయినరా, ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్. దానికి మొగడా మొద్ద 500 ఇస్తే వస్తూనే ఉంటుంది. దానికి 500 ఇస్తే వస్తూనే ఉంటుంది. దానికి మొగడా మొద్ద పోవచ్చు. ఆమెని నన్ను కొడతావే, ఇక వీడికి చెప్పిన వీడు నీ సంగతి ఊరంతా చెప్పేస్తాడు. నన్ను కొడతావే. అయిందా? బాగా అయిందా? ఏదో కాలు జారి కింద పడుతున్నావు అని చేస్తే వదిలేరా అన్నావు. అయినా ఏదైనా పట్టుకున్నది వదిలేస్తే ఈ లాస్ట్ కోసం ఇట్లా కిందనే పడుతుంది. లేవో నీ మొబైల్ తీసుకో. కానీ ఇంతకు నీ పేరేం పేరు? వెన్నెల. వెన్నెల. వెన్నెల అంటే నైట్ టైంలో ఉండాలి కదా, నువ్వు డే టైంలోనే తిరుగుతున్నావు. ఉండడానికి ఏమైనా ప్రాబ్లమా? అంత చిరాక? ఆడపిల్లలకి ఇంత చిరాకు ఉంటే ఏ మగాడు కనీసం కన్నెత్తి కూడా దిగదు. కొంచెం తగ్గించుకో. ఏంది ఊరోళ్ళు అందరు అనుకుంటారు, నాకు అస్సలు ఆగబుద్ధి అవుతలేదు. నేను అందరి లెక్క కాదు. ఇక నా దగ్గర 100 ఉన్నాయి, తీసుకో లోపలికి పోదంతా. అరే బాడుకో, ఏం మాట్లాడుతున్నావురా? నా సుడకెళ్ళని నీకు లేరా? వాళ్ళకి ఇట్లా అడిగితే ఏం చేస్తావురా నువ్వు? ఇంకొకసారి నా ఇంటెంకలు అత్తే నరుకుతా నిన్ను. ఊరవంది కుక్క నిన్ను నరుకుతే ఒక లగ్గం వెళ్తుంది. బాడుకో. అమ్మాయి మీద ఇట్లా పట్టబోతుంది. దున్నపోతు లాగున్నావు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అయ్యో మీకైతే ఏం దెబ్బలు లాగలేదు కదా? ఏం కాలేదండి. ఎవరు ఇంతకాళ్ళు? ఆ ఊర కుక్కలా పొద్దుగాల ఇంటికి వచ్చి ఒరితే మూతికి వాత పెట్టినండి. అయినా కూడా మీరు ఈ టైంలో ఒక్కరోజు కరెక్ట్ అండి. ఎవరన్నా ఉంటే తోడు తెచ్చుకున్నా ఉండే. నేను రావడం కొంచెం లేట్ అయింటే ఏం చేసేవాళ్ళు తలుచుకుంటేనే నాకు టెన్షన్ అయిపోతుంది. పనికి వెళ్తున్నాను. కరెక్ట్ అని మీ ఇంట్లో ఎవరు లేరు? అమ్మగోళ్ళు ఎవరు లేరు, మా చెల్లె నేను ఉంటాను. కరెక్ట్ అని కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. పనికి ఏమి వెళ్తారు కానీ ఇంటికి వెళ్ళండి ఇప్పుడైతే. సరేనండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. సరే. చెప్తా, నా కొడుకులు మిస్ అయిపోయారు. ఏ హలో వెన్నెల, ఈ మధ్యలో వెన్నెల పగటిపూట కూడా తిరుగుతున్నాయండి. సరే కానీ ఈ టైంలో ఎటు వెళ్తున్నావు? అక్క దగ్గరికి వెళ్తున్నా. ఓహో, అంటే మీకు కూడా పొలం ఉందా? లేదు, అక్క వడ్లు ఎక్కుతుంది ఇక్కడ. ఓకే సరే కానీ ఈ రోడ్ అంతా మంచిది కాదబ్బా. మొన్న కూడా ఒక అమ్మాయి ఇట్లనే పోతుంటే ఇద్దరు కలిసి బలవంతం చేయాలని చూసారు. సమయానికి నేను ఉన్నా కాబట్టి. ఓకే ఓకే, అది మా అక్కనే. ఏ మీ అక్కనా? అవును మా. వాట్ ఏ కోఇన్సిడెన్స్. చెప్పింది అయితే మీ అక్క? చెప్పింది. యాక్చువల్ మీ అక్క పేరు అడగదాం అనుకున్నా, మర్చిపోయినా నేను. మీ సిస్టరా? మరి మీ అక్కకి ఇలా అయింది తెలిసి కూడా నువ్వు ఒకదాన్ని ఎలా వెళ్తున్నావు? లేదు, అక్క ఇక్కడ దగ్గరనే ఉంటుంది అందుకని.
అరే అక్క కంటే చెల్లె బాగుంది కదా. నిజమే కదరా. ఒళ్ళు ఎట్లుందిరా, బాగా బలిసి కొట్టుకుంటారు. మా అక్క పెట్టినట్టు సరిపోలేదా? అరే ఇంకోసారి నాకు జోలికి అత్తే చెప్పు అవుతుంది ఏమనుకుంటారు. అరే అక్కను చెల్లెని గట్టే చూడాలరా, పెట్టేదే లేదురా. ఏమైంది చికాకులో? ఏం లేదు అక్క. ఏమైందో చెప్పురా. ఏం లేదు అక్క. ఏమైంది చెప్పు నువ్వు ఫస్ట్. ఏం కాలే అక్క, దాన్ని వచ్చేటప్పుడు ఆ విష్ణువాడు అంజీ గారు గలీజ్గా మాట్లాడారు అక్క. ఆ వాడుకోవాలేమన్నా నిన్ను వాళ్ళ సంగతి చెప్తుండు. నేను మంచిగా చెప్పిన అక్క, చెప్పు చదువుతుందని చెప్పిన. ఎంతైనా కానీ మొగలేని ఇంట్లో ఇట్లనే ఉంటారు అక్క. అందుకే పెళ్లి చేసుకో అక్క. అది కాదురా, నేను పెళ్లి చేసుకోవడం కాదు, నీకు ఒక మంచి ఆయన చూసి ఆయన చేతిలో నిన్ను పెడదాము, నీ జీవితం అన్నా బాగుండాలి, నా జీవితం లెక్క కాకుండా అని నేను అనుకుంటున్నారా. అగా వెన్నెలకి ఇప్పుడు పెళ్ళి ఎందుకు, ఇంకా చదువుకుంటుంది కానవా? అది కాదండి, కాలేజీ కోంగా ఇంటికి వచ్చి ఎన్నో కుక్కలు మరుగుతా ఉన్నాయి. అందుకే అక్కని పెళ్లి చేసుకోమని చెప్తున్నా. అవని ఎవరు నీ మీదకి అడ్డాల్సినోడు ఎవడాడు చెప్పు నాకు. అది కాదు వెంకటు, పనుకోగా నన్ను కాలేజ్ పోగా తిన్ని ఆ విష్ణుగాడు అంచుగాడు ఏడిపిస్తురు. వాణ్ణి నేను చూసుకుంటా. వాణ్ణ నీ మీద ఈగ వాతే నేను చూసుకోవడం నీకు ఎందుకు, నేనున్నాకో. అక్క అన్ని విధాలంగా వెంకట్ తోడుంటుండు కదా అక్క నీకు. నువ్వే వెంకట్ని పెళ్లి చేసుకుంటే కదా అక్క. అయినా వెంకట్ మంచోడే కావచ్చునే. ఒకసారి మొగం చేతిలో మోసపోయినా నాకు మళ్ళీ ఇంకొక మొగని నమ్మాలంటే కూడా భయం అవుతుంది. అవునా అక్క, నువ్వెట్లా మోసపోయినావే? అప్పుడు నువ్వు హాస్టల్లో ఉన్నది. ఏంది ఇక్కడ తీసుకొచ్చినావు? అమ్మ ఎప్పటికొస్తారా నీకు? 4 సంవత్సరాలు సోప చేస్తున్నావు, ఏంటి తీసుకొచ్చినా నీకు తెలియదా? తెలుస్తుంది కానీ ఈ మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చినావు. ఇన్ని రోజు నుంచి తెలియదా మిట్ట మధ్యాహ్నం అని చెప్పేసి? 3 వచ్చింది తీసుకొచ్చిన. ఇది ఇల్లు కాదు, ఇల్లు కాకపోతే రోడ్డు మీద ఉన్నాం. ఎవరు రాడు, మనల్ని ఎవరు ఏం చేయడు. ఏం తమాషా చూస్తున్నా? రోడ్డు మీద రోడ్లు ఏం లేదు, మనమే దొడ్డేది. ఎవరు రారు ఇక్కడ. బంధు గమన తమాషా చేస్తున్నావా? ఇక కొత్త వాళ్ళకి చేస్తున్నావు అంతా. అమ్మ ఇంటికాడ నిమ్మలంగా అని చెప్పేసి ఇది పట్టుకొస్తా కూడా ఇది అదే సతాస్తావు. ఎందుకంత కోపానికి వస్తున్నావు? కోపం రాకుంటే ఏంటిదే, ఏదో నిమ్మలానికి వస్తా అంటే ఊరికే సతాస్తావు. అటు ఇటు ముఖం పెడతావు, ఇటు అటు ముఖం పెడతావు. నేనేం సతాయించిన? దగ్గర తీసుకుంటాడు లేచి నిలబడతావు. ఇంతకు నేను అంటే నీకు ఇష్టమా లేదా? నువ్వు ఇష్టం లేదు నీతో నచ్చి పడుకుని ఇదివరకు కడుపుడ కొడుకున్నానా? ఉన్నదే మాట్లాడుతున్నావు, నేనేం గ్యారంటీ ఏమన్నది? ఏంది ఏం మాట్లాడుతున్నావు? అవును, రోజు 2 గంటలు నాతో ఉంటున్నావు, 24 గంటలు ఎవరితో పోతున్నావు నాకు తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటేనే నేను నీతో కలిసిన. నేను నువ్వంటే ఇష్టమని చెప్పిన, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. అవసరానికి మాడుకుంటా అని చెప్పిన. నేను ఏమైనా అవసరం ఉంటే తీసుకో, నేను పెళ్లి చేసుకోవాలా? నేను ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోనని? నువ్వు పెళ్లి చేసుకోకుండా నేను చచ్చిపోతా. చచ్చిపో. ఒకదాన్ని నాకు భూమి మీద నీ కులమైంది, నీ కథ ఏంది, నీ లెక్కేంది? పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు. నువ్వు నా దగ్గర వచ్చి పన్నప్పుడు నా కులం గుర్తుకు రాలే, నా ఆస్తి ఏం గుర్తుకు రాలే నీకు? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా నేను నీకు? అవసరానికి వాడుకుంటా అని చెప్పినా నీకు? ఏ అవసరం తీర్తా అని చెప్పినా నేను? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నేను నీతో అన్నా. నేను రోడ్డు మీద బజార్ దన్నా నన్ను ఇడిచిపెట్ట నీకే? మరి ఎంతో మంది దగ్గర పన్నుల దగ్గర అంతా పెళ్లి చేసుకున్నా నేను. నాతో అన్నా నువ్వు చూపిస్తావా నాతోనే? ఏయ్ బజార్ దాని అంటున్నావేమే? నువ్వు బజార్ దానివా బౌరు దాని నాకెమెరికనే పెళ్లి చేసుకోమని మాట్లాడుతున్నావు. ఇంకోసారి నాకు గంటకు నాకు ఫోన్ చేయకు. నేను పోతున్నా, నా జోలికి రాకు నువ్వు. వద్దయ్యా నువ్వు నన్ను బతుకు పైసలు ఇస్తా కానీ నా వెనక చెల్లి ఉందయ్యా, దాని జీవితం ఖరాబ్ అయిద్దయ్యా. చెల్లెని కూడా నేను ఇచ్చుకుంటాను. పైసలు అవుతుంటే చెప్పు. వాడుకున్నా పెళ్లి చేసుకోవాలంటే నాకు మందు కావాలి, పొందు కావాలి, అంతే తప్ప నేను పెళ్లి చేసుకుంటాను కాదు వాడుకునేది. ఫస్ట్ చెప్పినా నీకు ఇది. పైసలు అవసరం ఉంటే చెప్పు, పంపిస్తా.
నా జోలికి రా. అయినా నేనెందుకు చావాలి వాడి కోసము? నా జీవితం ఖరాబ్ అయిందని. చచ్చిపోతే నాకు ఒక చెల్లుంది, దాని జీవితం ఖరాబ్ అయిపోతుంది. నేను చచ్చిపోతే వాడు మళ్ళీ దాన్ని కూడా ఏదైనా ఇద్దామని అనుకుంటాడు. నా లెక్క దాని జీవితం ఆగం కావద్దు. దాన్ని ఒక అయ్య చేతిలో పెడతా, మంచోని చూసి దాన్ని ఒక మొగంలాగా పెంచుతా. అయ్యో ఏడవకక్క, అన్ని రోజులు ఒక తిరిగి ఉండదు అక్క. మనకు కూడా ఏదో టైం వస్తుంది అక్క, ఏడవకు. మనకు కూడా మంచి రోజులు అయితే వస్తాయి అక్క, ఏడవకు. ఆమె ఏం అందంగా ఉందిరా. అవుందారా, సూపర్ ఉంది నీ అవ్వ. కొంద వస్తుంది దాని అందమే అందం. ఏ అవ్వ ఎట్లున్నారో తెల్ల వస్తుంది ఆమె. ఆమె సూపర్ ఉన్నది. నీ ఒక 1000 రూపాయలు అయినా సరే కానీ మొత్తం ఆ.